2023 డిసెంబర్ మాసంలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? డిసెంబర్ మాసం ఈ సంవత్సరంలోనే చివరి మాసం. అయితే ఈ మాసంలో ఫలితాలు అసలు ఏ విధంగా ఉంటున్నాయి? శుభ ఫలితాలా, అశుభ ఫలితాలా? ముఖ్యంగా వారు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, విద్య, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, వారు చేసే పెట్టుబడులు, అదేవిధంగా సంతానం, ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, ఈ అన్ని విషయాల్లో ఫలితాలు అసలు ఏ విధంగా ఉంటున్నాయి? అదేవిధంగా మిథున రాశి వారికి డిసెంబర్ మాసంలో అనుకూలించే తారీఖులు ఏవి? అదేవిధంగా కలిసిరాని తారీఖులు కొన్నుంటాయి వారి జాతకం ప్రకారం. ఆ తారీఖులు ఏవి డిసెంబర్ మాసంలో? అదేవిధంగా మంచి ఫలితాల కోసం మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ మాసంలో? ఈ పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక మిథున రాశి వారికి డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉందో తెలియాలంటే ముందుగా వారి గ్రహస్థితి అసలు ఏ విధంగా ఉంది, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాలు తెలుస్తాయి. అయితే ముందుగా గోచారం అంటే గ్రహచారం. గ్రహచారం అంటే గ్రహాల స్థితి, యుతి, దృష్టి, కలయిక. వీటన్నిటిని బట్టే వారికి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అయితే మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి అసలు ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. మిథున రాశికి అధిపతి బుధగ్రహం. కాబట్టి రాశ్యాధిపతి బుధగ్రహం డిసెంబర్ 27వ తేదీ వరకు సప్తమ స్థానంలో ధనుస్సు రాశిలో ఉంటాడు. రాశ్యాధిపతి బుధగ్రహం డిసెంబర్ 27వ తారీఖు వరకు సప్తమ స్థానంలో ధనుస్సు రాశిలో ఉంటాడు. ఇక 28వ తారీఖు నుండి వృశ్చిక రాశిలోకి మారుతాడు. ఆయన డిసెంబర్ 1 నుండి 12వ తేదీ వరకు ఫార్వర్డ్ మోషన్లో ముందుకు కొనసాగుతాడు. ఇక డిసెంబర్ 13వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు వక్రీకరిస్తాడు. ఇక 6, 11 షష్ఠానాధిపతి కుజగ్రహం స్వస్థానంలో ఉంటున్నాడు. ఇక ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు 27 డిసెంబర్ వరకు తన స్వస్థానంలోనే ఉంటాడు. 3, 6వ స్థానాధిపతి బుధగ్రహం డిసెంబర్ 14 నుండి 27 డిసెంబర్ వరకు వక్రగతిలో ఉంటున్నాడు. దశమ లాభాధిపతి శనీశ్వరుడు వక్రీకరణ వదిలి కుంభరాశిలో స్థితి పొంది ఉన్నాడు. ఇక గురుగ్రహం వక్రగతిలో మేషరాశిలో ఉంటాడు. ఇది మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి డిసెంబర్ మాసంలో. దీన్ని అనుసరించి వారికి ముందుగా విద్యార్థులకు ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. విద్య అనగానే 5వ స్థానాన్ని సూచిస్తుంది. అందున గురు, శుక్రులు సప్తమ స్థానంలో ఉన్నారు. ఇది శుభ సంకేతం. కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుంది ఈ మాసంలో. అదేవిధంగా వారు ఏ విద్యలో ఎక్కడ ఎటువంటి ఎగ్జామ్స్ రాసినా అందులో తప్పక విజయాన్ని సాధిస్తారు. మంచి మంచి కాలేజీలో, యూనివర్సిటీల్లో వీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీట్లు వస్తాయి. మంచి వృత్తి విద్యా కోర్సులు నేర్చుకుంటారు. అయితే డిసెంబర్ మాసంలో 3 వారాలు బాగుంటుంది. కానీ ఆ నెలాఖర అంటే 25వ తారీఖు నుండి ఫోకస్ కాస్త పెంచాలి. ఎందుకంటే విద్యలో కాస్త కన్ఫ్యూజన్ వీరుకుంటుంది. కాబట్టి విద్యార్థులకు శుభ ఫలితాలే ఉంటున్నాయి. అయితే 25 డిసెంబర్ నుంచి ఒక్క 5 రోజులు మాత్రం ఫోకస్ పెంచాల్సి ఉంటుంది. ఇక మిథున రాశి వారి యొక్క ప్రేమ సంబంధిత విషయాలు ఎలా ఉన్నాయి, ప్రేమికులకు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ప్రేమలో ఉన్నవారికి సమయం బాగుంది. వారి మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది. అదేవిధంగా సఖ్యత ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని వారి జీవితాన్ని గడుపుతారు. అయితే ప్రేమలో ఉన్నవారు వారి ప్రేమ జీవితాన్ని వివాహ బంధం వైపు నడిపించాలని కోరుకుంటారు కూడా. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారు. అందులో ఫలితాలు కూడా కొంత అనుకూలంగానే ఉన్నాయి. అయితే డిసెంబర్ మాసంలో చివరి వారంలో చిన్న చిన్న మాట పట్టింపులు, ఈగో క్లాషెస్, అపార్థాలు ఇటువంటివి ఉంటాయి.
కాబట్టి ఆ వారం మాత్రం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఒక నెక్స్ట్ అంటే సంవత్సరం వరకు ఏ ఢోకా ఉండదనే చెప్పాలి. ఇక వృత్తి ఉద్యోగాలు చేసేవారికి ఎలా ఉంటుంది డిసెంబర్ మాసంలో అనేది చూస్తే దశమాధిపతి లాభంలో అంటే మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి వృత్తి ఉద్యోగాలు చేసేవారికి సమయం చాలా బాగుంది. అదేవిధంగా వారు కోరుకున్న ఇంక్రిమెంట్స్ వస్తాయి, పై అధికారుల అండదండలు ఉంటాయి. కుజుడు తన స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి క్రియేటివ్, గ్లామర్ ఇటువంటి రంగాల్లో ఉన్నవారికి ఫలితాలు చాలా బాగుంటున్నాయి. ఆ రకంగా వృత్తి ఉద్యోగాలు చేసేవారికి సమయం చాలా బాగుంది, మంచి ఫలితాలే ఉంటున్నాయి. ఇక దశమంలో రాహువు ఉంటున్నాడు అంటే కంప్యూటర్, ఐటీ, టెక్నాలజీ ఇటువంటి వ్యాపారాలు చేసేవారికి సమయం కూడా చాలా బాగుందనే చెప్పాలి. అంటే కంప్యూటర్, ఐటీ, టెక్నాలజీ ఇటువంటి ఉద్యోగాలు చేసేవారికి సమయం బాగుంది రాహు ఉండటం వలన. ఇక వ్యాపారం చేసేవారికి ఏ విధంగా ఉంటుంది? వ్యాపారస్తులకు సమయం చాలా బాగుంది. అయితే వ్యాపారంలో బహుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాల్లో కొన్ని వృధా ప్రయాణాలు, ప్రయోజనం లేని ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది. అది మీ చేతుల్లో ఉండదు. ఇక మిథున రాశి వారు ఇంకొక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేమంటే మీరు చేసే ప్రయాణాల్లో విలువైన వస్తువులు జారవిడుకుచ్చుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులని జాగ్రత్తగా క్యారీ చేయాల్సి ఉంటుంది. వ్యాపారులకు సమయం చాలా బాగుంది. ఇక స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు కాస్త చూసుకొని లాభ నష్టాలు బేరీజు వేసుకుని చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారులకు మొదటి 3 వారాలు బాగుంటుంది. చివరి వారంలో మాత్రం వ్యాపార భాగస్వాములకు, కస్టమర్లకు, అదేవిధంగా తోటి వారికి వీరికి వ్యాపార విషయంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. మనస్పర్ధలు ఏర్పడతాయి. కాబట్టి సంయమనం పాటించాలి. ఇక ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు, ప్రాపర్టీ తీసుకునే విషయంలో కాస్త చీటింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇక మిథున రాశి వారి యొక్క ఆరోగ్యం ఎలా ఉంది అంటే వీరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి ఈ మాసంలో. అవేంటంటే వెన్ను నొప్పి, అదేవిధంగా వీపు నొప్పి, తుంటి నొప్పి, అరికాళ్ల నొప్పులు అంటే కాలికి సంబంధించి నొప్పులు ఇటువంటివి వీరికి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏ చిన్నపాటి అనారోగ్య సమస్య తలెత్తినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. ఇక మిథున రాశి వారు వారి తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా 2వ వారం వీరి తల్లిగారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా కనిపెట్టుకుని ఉండాలి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఎట్టకేలకు ఎంతో కృషి చేసిన తర్వాత మాత్రమే వీరికి మంచి ఫలితాలు ఉంటున్నాయి. ఇన్వెస్ట్మెంట్లో మంచి ఫలితాలు ఉంటున్నాయి. ఇక వీరి సంతానం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మిథున రాశి వారి యొక్క సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే గనక ఆ దశగా ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వివాహ ప్రయత్నాలు కుదురుతాయి అంటే వివాహాలు కుదురుతాయి. ఇక తృతీయాధిపతి రవి 6వ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కళారంగం వారికి, రైటింగ్ అంటే కవులకి, రైటింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి, స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి చాలా బాగుంటుంది సమయం. అయితే వీరు నైబర్స్తో కానీ, అదేవిధంగా వీరి జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ, చుట్టుపక్కల వారితో కానీ కొన్ని భేదాభిప్రాయాలు, సమస్యలు, గొడవలు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త, సంయమనం పాటించాలి. ఇక మిథున రాశి వారికి శుభదినాలు ఏవి? శుభకార్యాలు చేసుకోవాలన్నా, మంచి పనులు ప్రారంభించాలన్నా వీరికి అనుకూలించే తారీఖులు 4, 5, 11, 14, 20, 25, 27, 31 ఇవి వీరికి అనుకూలంగా ఉన్న తేదీలు. అదేవిధంగా కలిసిరాని తారీఖులు 2, 7, 8, 18, 24, 25, 29 ఇవి వీరికి కలిసిరాని తారీఖులు. ఇక వీరు చేయవలసిన దేవతారాధన
ముఖ్యంగా ఇంటి నుంచి దూరంగా ఉండి ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. అదేవిధంగా హనుమాన్ చాలీసాని చదువుతూ ఉండాలి. విష్ణు సహస్రనామాలు పారాయణ చెయ్యాలి. ఈ విధంగా డిసెంబర్ మాసంలో పరిహారాలు పాటిస్తే వీరికున్న ప్రమాదాలు తొలగి శుభ ఫలితాలు వస్తాయి. ఇది మిథున రాశి వారికి డిసెంబర్ మాసంలో ఉన్న గోచార ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.